వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2024 సాధారణ ఎన్నికల్లో కావలి గడ్డపై అడుగుపెట్టి తాను 1,00,000 మెజార్టీతో గెలుస్తానని, రెడ్ల కోటను బద్దలు కొడతానని కోట్లు కుమ్మరించిన ఈ బిల్డప్ నాయకుడి అసలు రంగు ఇప్పుడు బయటపడింది. సీఎం స్థాయి సెక్యూరిటీతో హంగామా చేసిన ఈయన ఇప్పుడు జైల్లో చిప్పుకూడు తింటున్నాడు. అసలు ఎవరు ఈ పసుపులేటి సుధాకర్? ప్రజాసేవ పేరుతో సాగించిన ఈ రియల్ ఎస్టేట్ మాయాజాలం ఏంటి? రాజకీయం అంటే ప్రజాసేవ అనుకున్నారో లేక పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారో కానీ 2024 ఎన్నికల వేళ కావలి నియోజకవర్గంలో ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. 100 కోట్లు నా దగ్గర ఉన్నాయని, కావలిలో రెడ్ల కోటను బద్దలు కొడతానని ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీతో తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ బిల్డప్ నాయకుడు జైల్లో ఉన్నారు. కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ సృష్టించిన గందరగోళం అంతా ఇంత కాదు. 2024 సాధారణ ఎన్నికల సమయం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎప్పుడూ ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగే ప్రాంతం. కానీ అనూహ్యంగా పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. అంతకుముందు రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని ఆయన ఒక్కసారిగా కోట్ల రూపాయల సంపద ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలతో హడావుడి మొదలుపెట్టారు. సుధాకర్ ప్రచారం చూసి స్థానికులు విస్తుపోయారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండే సెక్యూరిటీ కంటే కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి పర్యటనలో ఉండే స్థాయి ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. డజన్ల కొద్దీ బౌన్సర్లు, కాన్వాయ్ వాహనాలతో కావలి రోడ్ల మీద ఆయన చేసిన హంగామా చర్చనీయాంశమైంది. అంతటితో ఆగకుండా కావల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్ల రాజకీయ ప్రాబల్యాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గ నాయకులను చిత్తుగా ఓడిస్తాను, కావల్లో పసుపులేటి ప్రభంజనం చూడబోతున్నారు అంటూ సవాల్ విసిరారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని భారీ డైలాగులు కొట్టారు. ఎన్నికల ప్రచారంలో సుధాకర్ అక్షరాల కోట్ల రూపాయలు కుమ్మరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు, అనుచరులను మెయింటైన్ చేసేందుకు భారీగా ఖర్చు చేశారు. అయితే రాజకీయాల్లో అనుభవం, క్షేత్రస్థాయిలో బలమైన పునాది లేకుండా కేవలం డబ్బు, బిల్డప్తో గెలవచ్చని ఆయన నమ్మారు. కానీ ఓటర్లు మాత్రం మరోలా ఆలోచించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన ఓట్లు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నవ్వుకున్నారు. 1,00,000 మెజారిటీ అన్న మాట దేవుడెరుగు, కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు. ఎన్నికల తర్వాత సుధాకర్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆయన చూపించిన సంపద, చేసిన హంగామా అంతా తప్పుడు మార్గాల్లో సంపాదించిందా లేక మోసపూరిత వ్యవహారాలకు సంబంధించినదా అనే కోణంలో విచారణ సాగింది. పాత కేసులు, ఆర్థిక లావాదేవీల్లో మోసాలు, భూ వివాదాలు వంటి అంశాలు ఆయన్ను చుట్టుముట్టాయి. చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఆర్భాటంగా ప్రచారం చేసిన ఆ నాయకుడు ఇప్పుడు జైలు గోడల మధ్య కాలం గడుపుతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ముఖ్యం. కానీ పసుపులేటి సుధాకర్ విషయంలో అది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో బీజేపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ 2019 ఎన్నికల నాటికి అనూహ్యంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కావలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. సుమారు 2,45,000 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేన గాలి వీస్తున్నా సుధాకర్కు వచ్చింది మాత్రం కేవలం 10,000 ఓట్లు మాత్రమే. అంటే ప్రజలు ఆయన్ను ఏనాడో గుర్తించారని ఈ ఫలితాలే చెబుతున్నాయి. 2019లో ఎదురైన పరాభవం తర్వాత ఆయన నియోజకవర్గానికి అడపాదడపా కనిపిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల సమయానికి ఆయన అసలు రంగు బయటపడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అటు కూటమిలో సీటు దక్కకపోవడంతో ఎలాగైనా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఆయన పావులు కదిపారు. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో కొంతమంది అసంతృప్తి టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరపడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం కావ్య కృష్ణారెడ్డి ఓట్లను చీల్చాలనే కుట్రతోనే ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగారనేది బహిరంగ రహస్యం. ఎన్నికల ప్రచారంలో ఓడినా మీతోనే ఉంటా, సాయం చేస్తా అని ప్రగల్భాలు పలికిన సుధాకర్ను కావలి ఓటర్లు మరోసారి తిరస్కరించారు. 2024 ఫలితాల్లో ఆయన కేవలం 11,000 ఓట్లకే పరిమితం కాగా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 38,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఫలితాలు వచ్చిన రోజు నుంచి నేటి వరకు పసుపులేటి సుధాకర్ కావలి గడ్డపై అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు కనిపించిన ఆ ఆత్మీయత, ఆ సేవానిరతి ఇప్పుడు ఏమయ్యాయని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తానని చెబుతూ పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కావలిలో ఒక ఆసుపత్రి నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తానని, అత్యవసర సమయంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తానని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం ఆ సేవలు కనిపించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సొంత కంపెనీ త్రిపుర కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో త్రిపుర కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ ఎండీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ఈ కేసులో పసుపులేటి సుధాకర్, ఆయన భార్య పసుపులేటి సుగుణుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు సుధాకర్ కుమార్తె, అల్లుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి డబ్బు తీసుకుని ప్లాట్లు ఇవ్వకుండా తిరిగి డబ్బులు కూడా చెల్లించకుండా మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజాసేవ పేరిట ముందుకొచ్చిన నాయకుడిపై ఇలా వరుస ఆరోపణలు రావడం కావలి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు 2024 ఎన్నికల సమయంలో కావలి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి పసుపులేటి సుధాకర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కావలి గ్రౌండ్ రియాలిటీని గమనించి అక్కడ క్లీన్ ఇమేజ్ ఉన్న కావ్య కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపారు. సుధాకర్ను పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించుకురా, నీకు ఎంపీ టికెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినా సుధాకర్ వినలేదు. తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు కావ్య కృష్ణారెడ్డి పేరును ఖరారు చేయడంతో సుధాకర్లోని అహంకారం బయటపడింది. టీడీపీ ముఖ్య నేతల వద్ద భారీ బిల్డప్ ఇస్తూ నేనేంటో చూపిస్తా, ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. అయితే ఈ ప్రచారానికి, ఆర్భాటాలకి డబ్బు ఎక్కడిది అనే ప్రశ్న అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో పేద ప్రజలను మోసం చేసి వారి కష్టార్జితాన్ని దోచుకుని కూడబెట్టిన సొమ్ముతోనే కావల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బుతో రాజకీయాన్ని కొనవచ్చనే భ్రమలో సుధాకర్ కోట్లాది రూపాయలు నీళ్లులా ఖర్చు చేశారు. కానీ కావలి ప్రజలు డబ్బుకు లొంగలేదు. ఆర్భాటాల కన్నా సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. సౌమ్యుడు, సేవా తత్పరుడైన కావ్య కృష్ణారెడ్డికి నీరాజనం పట్టారు. కావలి నియోజకవర్గ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని భారీ మెజారిటీని కట్టబెట్టి పసుపులేటి సుధాకర్ రాజకీయ అహంకారాన్ని అణచివేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుధాకర్ అడ్రస్ లేకుండా పోయారు. ప్రజలను మోసం చేసి కోట్లు దోచుకున్న కేసులో పసుపులేటి సుధాకర్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నట్లు సమాచారం. పేదల కన్నీళ్లతో కూడబెట్టిన సామ్రాజ్యం పేకమేడల్లా కూలిపోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో పార్ట్ టైం లీడర్గా ఉంటూ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రత్యక్షమై హంగామా చేయడం సుధాకర్కు అలవాటుగా మారిందని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని బిల్డప్ ఇచ్చిన నాయకుడు నేడు కటకటాల వెనక్కి వెళ్లడం చూసి కావలి ప్రజలు నవ్వుకుంటున్నారు. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.